టీవీ వార్తలకు స్వాగతం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుతూ నృసింహ జయంతి సందర్భంగా అఖిల భారత వాసవి పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి పర్యవేక్షణలో నృసింహ యజ్ఞాన్ని నిర్వహించారు. భారత సైన్యం క్షేమం కోరుతూ అమలైన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఈ యజ్ఞం నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశం సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ స్వామిమలై విజయయాత్రను ప్రారంభించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగరాదని ఆకాంక్షిస్తూ ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. తమిళనాడులోని 6 క్షేత్రాలను 6 జనసేన ఎమ్మెల్యేలు వీరమహిళలు సందర్శిస్తారు. రక్తపాతం లేని యుద్ధం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తోందని అన్నారు. అడబాల నారాయణమూర్తి, పాలూరు వెంకటేశ్వరరావు, గుండుమొగుల సురేష్, అడగల సూరి, అడబాల మురళి, మద్దాల మణికుమార్, దారపరెడ్డి శ్రీను, గుండుమొగుల పద్మ, గరగ విష్ణుప్రియ, భారతి తదితరులు పాల్గొన్నారు. వీరవాసరంలో మండల పిరమిడ్ సొసైటీ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో సీతారామస్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తాడిమల్లకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ గ్రంథి కృష్ణమూర్తి పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ అహింస పరమో ధర్మని, అందరూ జీవహింస విడనాడాలని, జ్ఞానం సర్వరోగని హరిని, జ్ఞానం సకల భోగ కారిణి, జ్ఞానం సత్యజ్ఞాన ప్రసాదనని, జ్ఞానంతో పాటు శాకాహారం తినాలని, ప్రతిరోజు వ్యాయామం కూడా చేయాలని తెలిపి సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జ్ఞాన సాధనతో పాటు స్వాధ్యాయనం, సజ్జన సాంగత్యం చేస్తూ జ్ఞాన ప్రచారం చేయాలని కోరారు. కార్యక్రమంలో మేడిశెట్టి కృష్ణారావు, ఉదయ్, వరి విశ్వేశ్వరరావు, కృష్ణవేణి, ఎడ్ల నాగమణి, విజయలక్ష్మి, మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సంక్షేమ పథకాల కోసం శ్రమిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం లక్షల కోట్లు తాకట్లు పెట్టి నిధులను పక్కదారి పట్టించిందని అన్నారు. రైతుల పనులకు నేటి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఈరోజు ఎలమంచిలి, పాలకొల్లు మండలాలకి సంబంధించి 194 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా కొంతేరు గ్రామానికి సంబంధించి చేమలకోడు బ్రాంచ్ ఛానల్ సంబంధించినటువంటి గ్రావెల్ రోడ్డుకి 9 లక్షల రూపాయలు. ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి రైతులు నిజంగా పాదాలకి నమస్కారం చేస్తూ ఉన్నాం. ఈ రోడ్డు మీద మోకాళ్ళలోతు బురదలో వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి, ఆ దుస్థితి నుంచి మమ్మల్ని తప్పించారని చెప్పి వీళ్ళు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఆ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఏదైతే కాజా గ్రామానికి సంబంధించి చేమలకోడు బ్రాంచ్ ఛానల్కి సంబంధించి సీసీ పనులకు నిమిత్తం 93 లక్షలు. ఏదైతే గతంలో 2014, 2019లో పుష్కరాల సమయంలో కాజా ఈస్ట్ నుంచి పాలకొల్లు రూరల్ పంచాయతీ వరకు కూడా ఆ రోజు మనం వేసినటువంటి సీసీ రోడ్డు నిర్మాణం చేశాం. మరి ఏదైతే అక్కడ పక్కన ఈ యొక్క బ్రాంచ్ ఛానల్ ఉండడం వల్ల ఆ రోడ్డు దిగిపోతూ ఉంటే మళ్ళీ ఈరోజు 93 లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ మనం సీసీ వాల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. అంటే సీసీ రోడ్డు వేసింది మనమే, ఆ సీసీ రోడ్డు కృంగిపోకుండా మళ్ళీ దానికి సీసీ వాల్ కూడా నిర్మాణం చేసేది మనమే. మధ్యలో 5 సంవత్సరాలు వైసీపీ చేసింది 0. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 14 కోట్లతో చేపట్టిన దైమపర్తి మురుగు కాలువ పనులను పరిశీలించారు. ఆయన ప్రతి పనిని నిశ్చితంగా పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ మే 12వ తేదీ సోమవారం జిల్లాలో యథావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ఇవ్వడం కోసం 1100 మీకోసం కాల్ సెంటర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయటం, నమోదైన అర్జీ యొక్క స్థితిగతులు తెలుసుకోవచ్చని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో డివిజనల్, మున్సిపల్ మండల కేంద్రంలో మే 12వ తారీఖు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి పీజీఆర్ఎస్ అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక అధికారులు, జిల్లా, డివిజన్, మండల, మున్సిపల్ క్షేత్రస్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. నవనరసింహ క్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి నక్షత్ర మాల విరమణ కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఏప్రిల్ నెలలో మాలాధారణ చేసి భక్తి శ్రద్ధలతో దీక్ష చేసిన స్వాములు
నరసింహ జయంతి రోజున దీక్షను విరమించారు. గరుడముడిని శిరస్సును ధరించి సోమవారానికి వచ్చి సమర్పించారు. లక్ష్మీ నరసింహ స్వామివారి జయంతి సందర్భంగా స్వామివారు నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. నిత్యం జరిగే నిత్య సుదర్శన హోమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాటేనుకోన మండలం పల్లంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం ప్రజల నుండి విశేష స్పందన పొందింది. అమలాపురానికి చెందిన సాయి విశ్వాస్ ఆసుపత్రి, ఆపద్ బాంధవన్ ఫౌండేషన్, మిషన్ గ్రీన్ ప్లానెట్ల సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో సుమారు 600 మందికి వైద్య సేవలు అందించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన శిబిరంలో 8 మంది వైద్య నిపుణులు పాల్గొన్నారు. వివిధ వైద్య విభాగాల్లో సేవలు అందిస్తూ అత్యాధునిక వైద్య పరికరాల సాయంతో పరీక్ష నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి విశ్వాస్ ఆసుపత్రి అధినేత డాక్టర్ గంధం విశ్వనాథ్ మాట్లాడుతూ, పల్లం లాంటి మత్స్యకార గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతృప్తికరంగా ఉందని అన్నారు. ఈ ప్రాంత ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో ఇది ఒక మంచి దశగా నిలుస్తుందని తెలిపారు. స్థానిక ప్రజలు శిబిరానికి పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు. శిబిరం సేవలపై హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఇటువంటి శిబిరాలు మరిన్ని గ్రామాల్లో నిర్వహించాలని కోరారు. ఇలా భయపడినప్పుడు అది రిలీజ్ అయితే అది మూసిపోతుంది అన్నమాట. మా స్కోప్ పూర్తిగా వెళ్ళాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పల్లం గ్రామంలో ఆపద్ బాంధవ ఫౌండేషన్ మరియు మిషన్ గ్రీన్ ప్లానెట్ అండ్ సాయి విశ్వాస్ హాస్పిటల్స్ వారి సంయుక్తంగా కలిసి ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మెగా మెడికల్ క్యాంప్, జనరల్గా మెడికల్ క్యాంప్ అంటే ఏంటి అంటే పొద్దున్న వస్తారు, ఓపీలు చూస్తారు, మందులు ఇస్తారు అన్న కాన్సెప్ట్ కాకుండా ఈసారి వినూత్నంగా అడ్వాన్స్డ్ క్యాంప్ అంటారు దీన్ని. ఎలాగంటే ఇక్కడ క్యాంప్కి ముందు రోజే పేషెంట్స్ని అవగాహన అనేది క్రియేట్ చేసి ఈ క్యాంప్లో ఏమేమి చేయబోతున్నాం అనేది ముందుగా ప్రజల వద్దకు తీసుకెళ్లిన ఆపద్ బాంధవ ఫౌండేషన్ అండ్ మిషన్ గ్రీన్ ప్లానెట్కి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ క్యాంప్ని అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. ఈ క్యాంప్లో మెయిన్ హైలైట్స్ ఏంటి అంటే ఈరోజు అప్పర్ జిఐ ఎండోస్కోపీ చేయడం జరిగింది, పైగా ప్యాప్ స్మియర్స్ చేసాం, నెక్స్ట్ ఫైబ్రో స్కాన్స్ పెట్టాం, అండ్ అల్ట్రాసౌండ్, ఎకో, ఈసీజీ. ఎకో, ఈసీజీ, ఫైబ్రో స్కాన్ కండక్ట్ చేయడం అనేది ఏ క్యాంప్లో అయినా పెద్ద విషయమేమీ కాదు. అప్పర్ జిఐ ఎండోస్కోపీ అండ్ ప్యాప్ స్మియర్స్ ఒక క్యాంప్లో కండక్ట్ చేయటం, అట్ ది సేమ్ టైం వైరల్ సెరాలజీ చేసి పాజిటివ్ కేసెస్కి, నెగిటివ్ కేసెస్కి సెపరేట్ టైమింగ్స్ చేసుకుని ఎండోస్కోప్స్ చేసి ఇక్కడ ప్రజల్లో మెయిన్గా ఉన్న సమస్యలు వాళ్ళకి తెలియజేయటం, వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పటం అనేది మాకు ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్, ఇన్వేజివ్ ప్రొసీజర్స్ కూడా చేసి ఇన్వెస్టిగేషన్స్ చేసి ప్రజలకి ఒక క్యాంప్ అద్భుతంగా అందించాం. ఈనాటి బంగారు మాట. గతాన్ని గుర్తు పెట్టుకోలేని వారు తిరిగి గతాన్ని అనుభవించాల్సి ఉంటుంది. జార్జి శాంతాయన. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.